నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పదవీ కాలం ముగిసిన సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ సర్పంచ్లను ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్లు ఘనంగా సన్మానించారు. సందర్భంగా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలు చేయడం మా సర్పంచ్లకు జీవితంలో మర్చిపోలేని సంఘటన అని వారు పేర్కొన్నారు. ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచుల పాత్ర మరవలేనిదని, భారతదేశంలో తెలంగాణను మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేసిన తెలంగాణ సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సిరికొండ మండలం పల్లె ప్రకృతి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయడం వల్ల జిల్లా స్థాయి అవార్డు రావడం చాలా గొప్ప విషయమని, అది కూడా గ్రామ పంచాయతీ సర్పంచుల కార్యదర్శుల సహకారంతోనే సాధ్యమైందని, అందుకు సహకరించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సహకార సంఘం అధ్యక్షులు మైలారం గంగారెడ్డి, ఏఈలు హైమద్ హుసేన్, హర్షద్, సాయినాథ్ సిబ్బంది, నారాయణరెడ్డి, లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. చేస్తే బాగుంటుండే అని నాకు అప్పుడప్పుడు సూచనలు సలహాలు ఇచ్చారు. వీళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ సర్పంచుల సహకారం తీసుకొని సిరికొండ మండలం పల్లె ప్రగతిలో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. నా పని కాదు, మీ యొక్క సహకారం తోటే మాత్రమే వచ్చింది. ఇంకో విషయం, ఇక్కడ చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, ఉదాహరణకు మన పెద్దవాళ్ళు సిరికొండ తర్వాత ప్రతి జీపీలో కూడా అంటే ఉన్న ప్లేస్ని బట్టి మనం తీసుకుంటాం. ఆదేశం బాగానే సర్పంచ్ గారికి వర్క్ ఉన్నది అని చెప్తే రాత్రి చేసినా పొద్దున చేసినా ఇప్పుడు కూడా నా ఫోన్కు విసుక్కోకుండా నాకు సహకారం అందించింది. ముఖ్యంగా ఇప్పుడు పదవి విరమణ అయినప్పటికీ అంటే పూర్తయినప్పటికీ మీ యొక్క సహకారం ఇబ్బందులు కలగకుండా ముందుండి సైనికులుగా పోరాడి ఆ మహమ్మారిని తరమడంలో మీ వంతు సహకారం వెలకడలేదు సార్. ముందు కూడా మరి ఏ విపత్కర సమయంలో కూడా ఇలాంటి కలిసికట్టుగా పనిచేసి మరి అభివృద్ధిని ప్రోత్సహిస్తూ మీ వంతు సహకారం అందించాలని చెప్పేసి రాబోయే పాలక వర్గాలు కానీ ఇప్పుడు కొనసాగింపుగా స్పెషల్ ఆఫీసర్లకు కానీ మీ వంతు సహకారాన్ని అందిస్తూ మరి గ్రామాలకు మీ యొక్క సహకారాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, వందనాలు. ఎంతో పచ్చగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి. ఖచ్చితంగా మీరు చేసిన సేవని, మీరు చేసిన కృషిని ఇది మాత్రం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఊర్లు ఇప్పుడు అలా లేవు, ఖచ్చితంగా లేవు. అది మేమది చేయలేము, మీ సహకారం లేనిది అసలు ఏమంతా కూడా మా అందరికీ కూడా ఒక గర్వకారణం. ఇంకో విషయం ఏంటంటే చిన్న అంటే 30 గ్రామ పంచాయతీలో 1-2 చిన్న అలకలు ఇలా వచ్చి ఉంటాయి. అది మీరు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వ ఆదేశాల మేరకే మనం చేసినాము. మీరైనా మేమైనా దాంట్లో కొన్ని చిన్న పొరపక్షాలు జరుగుండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ రోజు కాగానే మనం మర్చిపోయినాము. ఎంపీడీఓ గారికి ఏదన్నా ఉండి సార్ మాకు ఇది అని చెప్పగానే మాకు కూడా ఏ దానికైనా ముందుండి నేనున్నానని ముందుండి మాకు సలహాలు సూచనలు ఇచ్చిన దానికి వారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు. చేసిన దానికి జరిగిందని చెప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. సర్పంచ్ అనే పదవి
తెలంగాణలో ఉండే తెలంగాణ గ్రామాల నుండి సర్పంచులు అని చెప్పి గొప్పగా చెప్పి సందర్భం భారతదేశంలో వచ్చింది. ఈరోజు భారతదేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు ఒక 10 అంటే దానిలో 6-7 గ్రామ పంచాయతీలు అవార్డు తీసుకునే ఘనత మీలాంటి గౌరవ సర్పంచ్ల ద్వారా వచ్చింది. కాబట్టి మీలాంటి సర్పంచ్లను ఈ రోజు నుంచి మేము కొంచెం ఈ పదవి కాలం పోతుందంటే మండల ప్రజా పరిషత్కి రావాలా, ఈ సలహా సూచనలు ఇవ్వాలా. గౌరవ సర్పంచ్గా మీరు ఉన్నప్పుడు ఆ పదవికి తీసుకొచ్చినవన్నీ ఈ కొనసాగుతూనే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పేరులో అటువంటి ఒక గౌరవ సర్పంచ్గా ఉండే పేరు ప్రతి పునాది రాయి మీద ఉంటుంది. మీకు కూడా మాజీ ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా సహకరించారు. గౌరవ నూతన ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ ఏం చేసిందని చెప్తుంది. ఒక మిషన్ భగీరథ ట్యాంక్నైనా ఆ పైప్ లైన్ అయినా ఆ సర్పంచ్ చెమట చుక్కలు ఎన్ని ఉన్నాయనేది అవేర్నే చెప్తాయి. అదేవిధంగా పోతుంటే ప్రకృతి వనాలను అడిగినా కూడా ఆ సర్పంచ్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ప్రకృతి వనంలో ఎన్నిసార్లు నీళ్లు పోయడం జరిగింది, ఎన్నిసార్లు మానిటరింగ్ చేయడం జరిగింది, ఎన్నిసార్లు ఆ ప్రకృతి వనంలో కూర్చొని ముందుకు పోయిన కార్యక్రమాల్లో ఆ ప్రకృతి వనమే చెప్తుంది. ఇంకా కొన్ని గ్రామాలకు డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి కానీ అది సబ్జెక్ట్ డిఫరెంట్. ఇంకా ముందుకు పోతుంటే విశాలవంతమైన క్రీడా ప్రాంతంలోని గ్రామాలలో చేసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ అయినా, మిషన్ భగీరథ అయినా, గ్రామాలలో ఈ 3 సంవత్సరాలలో సీసీ రోడ్లు అయినా, డ్రైనేజ్ వ్యవస్థ అయినా, శానిటేషన్ అయినా, పోయిన పరిపాలన ఎలా ఉంటుందంటే ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లితే ఒక 3 నెలల వరకు రాకపోతుంది. కానీ ఈ పరిపాలన మీ నాయకత్వంలో జరిగిన పరిపాలన